तद्गामोरहस्ति विश्रस्तं पीतवस्त्रं जगद्युगले कव्यहस्तेन वस्रान्तं नितान्तं भगवतिममृतं पाययन्नन्यपा सिंहादो शीघ्रपादक्षितिविहितपदः पातु मां नारसिंहः तुषाराद्रितमच्छायं तुलसीदामभूषणं तुरङ्गवदनं वन्दे तुङ्गसारस्वतप्रदम् सीतारामगुणग्रामपुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकवीश्वरौ गुरुवर्धेत्यक्कराप्यो प्रियजरदनुवनं पद्मवद्भ्यां प्रियायाः पाणिस्पर्शाक्षमाभ्यां मृजितपथर्यो यो हरीन्द्रानुजाभ्यां वैरूप्याच्छूर्पणख्याः प्रियविरहरुषारोपितभ्रूविजृम्भत्रस्ताब्धिः बद्धसेतुः खनदवदहनु ओसरेन्द्रोऽवकान्नः अस्मद्गुरुभ्यो नमः. భగవద్బంధువులారా, ఒక్కసారి రామచంద్ర స్వామిని ప్రార్థిద్దాం. శ్రీరామ శరణం శ్రీరామ శరణం సమస్త జగతాం రామం వినా కాగతి రామేణైవ నివార్యతే కలిమలం రామాయ కార్యం నమః. రామాత్రస్యతి కాలభీమభుజగో రామస్య దాసోస్మ్యహం రామే తిష్టతి విశ్వమేతదఖిలం హే రామ వాక్యాశ్రితం యః శ్రీరామైకభక్తః హరిపులిశహతిః యం న ఖిన్నం విధత్తే యస్మాత్ ద్రాయేన అదాహి లంకా గోష్పదం దధతి ద్విషదః స్వస్తి యస్మై త్రిసంధ్యం యస్మాత్ దైత్యేషు భీతేః ప్రథమమవతరః గోష్పదం యస్య వార్ధి యస్మిన్నాసి కృతజ్ఞో రఘుపతిరనిశం సోస్తు భూత్యై కపిల్వః. శ్రీరామ శరణం మమ. భగవద్బంధువులారా, శ్రీరామాయణం పరమాత్మ యొక్క దివ్యమైన అవతార వైభవాన్ని ఈ లోకమునకు అందించడం కోసం వచ్చినటువంటి, విశేషించి వేదావతారమే రామాయణం అంటే అని చెప్పుకున్నాం. వాల్మీకి మహర్షి బ్రహ్మదేవుని చేత చోదితుడై రామాయణమును ఆరచించినవాడు.
వాల్మీకి మహర్షి ఊహించి లేదా ఎవరో చెప్పగా విని వ్రాసిన గ్రంథం కాదు. పాణావామలకం యథ, చేతిలో ఉన్న విసిరికాయ, విసిరిపండును దాని పైకి కిందికి ఎంత స్పష్టంగా చూడగలం మనం? అంత స్పష్టంగా హసితం భాషితం యచ్చ, వాడు నవ్వితే, వాడు మాట్లాడితే, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో అవి అన్నీ ఈయనకు చేతిలోని విసిరికాయలాగా యథావత్ సంప్రపశ్యతి అని దర్శించి ఏదో ఒక వీడియోలో చూస్తూ చెబుతున్నట్టుగానే ఎవరుండగా కనపడుతుంది ఆయనకి. రామ వృత్తాంతం, రామచరిత్ర దర్శిస్తున్నాడు, చెబుతున్నాడు. ఆయన శిష్యుడు భరద్వాజుడు ఎవరో దాన్ని రాస్తున్నారు. అలా రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించడం వలన ఎంత సత్యమైనది రామాయణం. రామాయణంలో ప్రతి అక్షరం సత్యమైనది అనేది తరువాతి చరిత్రలో కూడా మనకు కనబడుతుంది. ఓ మాట అంటాడు వాల్మీకి మహర్షి రామచంద్ర స్వామిని వర్ణిస్తూ, ఇటు దశరథోపమః, రామచంద్రుడు ఎలాంటి వాడు, గుణై దశరథోపమః, గుణములలో అన్నీ వాళ్ళ నాన్నగారి బుద్ధులే అన్నాడు. అన్నీ వాళ్ళ నాన్నగారి బుద్ధులే అంటే అర్థం ఏంటండి? వాళ్ళ నాన్నగారు ఎలాంటి వాడు? వాళ్ళ అబ్బాయిని పిలిచి పట్టాభిషేకం చేస్తాను రా నాయన రేపు నీకని వాళ్ళ ఆవిడ గారు చెప్పిందని, కాదు కాదు అడవి కొడుకోని అంటే వాళ్ళ ఆవిడ మాటనే వినాలి. ఇది దశరథుడి యొక్క సిద్ధాంతం. మరి రామచంద్రస్వామి సీతమ్మ నాథ లేడి కావాలి అని అడిగింది. లక్ష్మణుడు అన్నయ్య బంగారు లేడి ఉండదు అన్నాడు. వీడు మాయల మారీచు, ఇలాగే మారు వేషాలు వేసుకుని అందరినీ చంపుకుని తింటూ ఉంటాడు అని చెప్పాడు. తమ్ముడి మాట విన్నాడా? ఆవిడ గారి మాట విన్నాడండి. ఆవిడ గారి మాట విన్నాడు కదా, వినకపోను. కానీ వాల్మీకి గారు గుణై దశరథోపమః అనేసాడు కనుక మరి ఆ మాట యథార్థం కదా, సత్యం కదా, కనుక సత్యమైంది. వాల్మీకి మహర్షి యొక్క శబ్దతః అర్థతశ్చ, శబ్దంలో అర్థంలో సరస్వతీదేవి తాను అనువర్తించి ఉంటానని చెప్పింది. కనుక ఋషీణాం పునరాద్యానాం వాచం అర్థోనుధావతి. పెద్దల మాట ఎంత గొప్పదంటే వాళ్ళు ఆలోచించకుండా చెప్పేసిన అర్థం దాన్ని అనుసరించే వస్తూ ఉంటుంది. మనలాంటి వాళ్ళు మాట్లాడితే ముందు అర్థం బుద్ధ్వా శబ్దరచన, ముందు అర్థాన్ని బాగా ఆలోచించుకున్న తర్వాత లౌకికానాం హి, ఏ అందంగా చెప్పాడండి మా కవి, లౌకికానాం హి అని ఊరుకోలేదు, లౌకికానాం హి సాధూనాం వాచం అర్థోనుధావతి. లోకంలో ఉండేవాళ్ళందరూ ఏదైనా ఓ మాట ఎలా చెప్తారండి అంటే బాగా ఆలోచించుకొని ఇదిలా కుదురుతుందా అని చెప్తారా? అందరూ చెప్తారు. అందరూ మాట్లాడే మాట అలా ఉంటాయో ఉండవు. సాధూనాం అన్నాడు అందుకోసం, సాధు పురుషులైతే. కానీ ఋషీణాం పునరాద్యానాం వాచం అర్థోనుధావతి, వాక్కుని అర్థం అనుసరించి, మనకి అర్థాన్ని అనుసరించి వాక్కు. ఇది వాల్మీకి మహర్షి యొక్క రామాయణ వైభవం. కనుకనే ఎన్ని రామాయణములున్నా వాల్మీకి రామాయణమునకు విరుద్ధముగా ఉండనంత వరకే అది ప్రమాణం. వాల్మీకి రామాయణానికి విరుద్ధంగా ఉంటే అది ప్రమాణం కాదు. పురాణములలో వర్ణింపబడిన ఆ పురాణంలో తెలుపబడినది కూడా ఇతిహాసం అంటే రామాయణ భారతములు, వాటికి విరుద్ధంగా ఉండనంత వరకే ప్రమాణం. ఒకవేళ ఒకే విషయంలో ఇతిహాసం ఒకలాగా పురాణం ఒకలాగా చెబితే ఇతిహాసమే బలీయమైనటువంటిది. అట్లాంటిది శ్రీరామాయణం ఆది కావ్యం. ముందు మొట్టమొదట ప్రమాణమైనటువంటిది శ్రీరామాయణమే, తర్వాతే మహాభారతానికి కూడా స్థానం. అట్లా రామాయణాన్ని అనుగ్రహించాడు వాల్మీకి మహర్షి. చరిత్ర తెలుపుటయే తప్ప తన వ్యక్తిగతమైనటువంటి భావనలను అందులో జొనపడం అనేది ఈనాటి కవులందరూ వాళ్ళ పైత్యాలన్నీ
వాడు రామాయణం రాసినా అందులో కూడా వాళ్ళ పైత్యం అంతా వచ్చేస్తూ ఉంటే కల్పవృక్షం విషవృక్షం అయిపోతూ ఉంటుంది కదా, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ వాల్మీకి రామాయణంలో చరిత్రను అలా ఎలా జరిగిందో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప మళ్ళీ ఈయన ఇలా చెప్తే బాగుంటుందా, ఇలా చెప్తే బాగుంటుందేమో అని ఈయన ఏదో ఘట్టాన్ని మార్చేసి అలా చెప్పడం అనేది ఉండదు. వాల్మీకి మహర్షి యొక్క రామాయణ రచన అంతా ఆ రీతిగానే సాగింది. పరమాత్మ ఈ లోకంలోనికి ఎందుకు అవతరించాడు, అవతరించాల్సిన పరిస్థితి ఏమిటి వర్ణిస్తున్నాడు. రామాయణం 24,000 శ్లోకములు ఒకసారే రాశాడు ఆయన. షట్కాండాని తథోత్తరం, షట్కాండాని 6 కాండాలను ముందు రాశాడు. అటు తర్వాత 7వ కాండను కూడా రాశాడు. కనుక ఇప్పుడు ఓ పెద్ద విమర్శ ఏంటి, 6 కాండలు పారాయణ చేయాలా 7 కాండలు పారాయణ చేయాలా అని. ఉత్తరకాండ కూడా పారాయణ చేయాలా వద్దా అని, పారాయణ చేయాలా వద్దా. పూర్వం నుంచి పెద్దల యొక్క ఆచారంలో ఏముంది, 6 కాండలు పారాయణ చేయడమే ఉంది. 7వ కాండ చదువుకోవడం. అది చదువుకోవాలంటే ఏ దేవాలయంలోనూ కూర్చొని చదువుకునేవారు. భారతీయమైన సంప్రదాయం ఎప్పుడైనా ఓ ఉపన్యాసం విన్నా, ఓ గ్రంథం చదివినా, ఓ నాటకం చూసినా ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రఫుల్లమైన ప్రశాంతమైన మనసుతో వెళ్ళాలి తప్ప ఉద్వేగంగా ఉండే మనసుతో ఇంటికి వెళ్ళకూడదు. వెళితే ఆ కోపాలు తాపాలు అన్ని ఇంట్లో వాళ్ళ మీద కనబడదు. ఆ తర్వాత వాడు చేసే పనులలో అవన్నీ ప్రకాశిస్తాయి. కనుక భారతీయమైన సంప్రదాయం ఎప్పుడు శుభోదరకంగానే ఉండాలి, శుభాంతంగానే సుఖాంతాలే మన నాటకాలు అలా ఉంటాయి. అలాగనే సీతారామ పట్టాభిషేకంతో ముగిసే యుద్ధకాండతో పారాయణం సమాప్తం. మరి 7వ కాండ చదవాలా వద్దా? వాల్మీకి మహర్షి రాసింది చదవచ్చు. సప్తాపి కాండా పాఠ్యా స్యుః, 7 కాండలు చదవచ్చు. 6 కాండలు ఆయురారోగ్య ఐశ్వర్యములు కావాలి అనుకునే వాళ్ళకి 6 కాండల పారాయణ, మోక్షం కావాలి అనుకునే వాళ్ళకి 7వ కాండ కూడా పారాయణ. కనుక అది వేరే ఎవడం ఒకళ్ళ మీద మనం రుద్దలేము. ఇది కోరుకో అని మనం ఎక్కడ చెప్పగలమండి. వాళ్ళ కోరికను బట్టి ఈ కోరిక ఉందంటే ఇది చెయ్యని చెప్పగలం. కనుక వాళ్ళ వాళ్ళ యొక్క యోగ్యతలను బట్టి 6 కాండలా 7 కాండలా లేదు. షట్కాండాని తథోత్తరం. ఉత్తరం అనే శబ్దాన్ని వాడటంలో ఉద్దేశం ఏమిటి? ఉత్తరం అనే శబ్దానికి శ్రేష్టము, పూజ్యతమము అని. కనుక ఈ 6 కాండల కంటే, ఈ 6 కాండలు ఇచ్చే ఫలం కంటే 7వ కాండ ఇచ్చే ముక్తి సర్వోత్తమమైన ఫలం. కనుక పరమాత్మ యొక్క వైభవమేమో, రామచంద్రుడు ఎవరో, ఎందుకు వచ్చాడో, ఆయన చరిత్ర ఏమిటో దానిని అంతటినీ తెలిపినటువంటిది ఉత్తరకాండ. కనుక 6 కాండలను రచించాడు, 7వ కాండను రచించాడు. విశేషం ఏమంటే అసలు ఆ గ్రంథాన్ని రచించినప్పుడే పేరు పెట్టడంలోనే ఓ గొప్పతనం. ఏమిటి పేరు పెట్టడంలో గొప్పతనం? కాండము అని. కాండము అనే మాటకి అర్థం ఏంటి? క ప్లస్ అండ, కాండ. కాండము అంటే అర్థం ఏంటి? అండము అంటే ఈ బ్రహ్మాండము, ఈ లోకము అని అర్థం. ఈ లోకములో క ఆనందము. బాలకాండము. బాలకాండము అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో బాలుడుగా ఉండేవాని యొక్క ఆనందం. బాలుడికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది చూపించు. బాలకాండ అంటే సాధారణంగా అందరూ అనుకునేది రామచంద్రుని బాల్యమును వర్ణించిన కాండ కనుక బాలకాండ. ఏం కాదు. ఎంచేత ఇంత గొప్ప కాండలో రామచంద్రుడి బాల్యాన్ని ఒకే ఒక్క సర్గలో, పుట్టిన సర్గలోనే చెప్పేశాడు. మొత్తం అంతా ఆయన బాల్యాన్ని ఏమైనా వర్ణించాడండి? ఏం లేదు. మరి బాలకాండ అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఇందులో చెప్పబడిన బాలుడు వేరు. ఆ బాలుడు ఎవరండి? అసలు బాలుడు అనే మాటకి అర్థం ఏమిటి? బాలుడు అనే మాటకి అర్థం ఏమిటో సృష్టించిన బ్రహ్మదేవుడి మాటను బట్టి. కారణమేమి? బ్రహ్మదేవుని యొక్క శరీరం నుంచి పుట్టిన మహర్షి అంగిరాహ అనేటువంటి ఆయనకు పుట్టిన వెంటనే వేదములన్నీ తనంత తానుగా భాషించే అలాంటి మహానుభావం. ఆయన దగ్గర ఆయన కంటే ముందు జన్మించిన పెద్ద పెద్ద మహర్షులందరూ వచ్చి పాఠం చదువుకున్నారు. వాళ్ళందరికీ పాఠం చెబుతూ ఆ మధ్యలో ఈ కాలక్షేపాలు చెప్పేవాళ్ళకి, పాఠం చెప్పేవాళ్ళకి ఒక అలవాటు, పూర్వకాలపు అలవాటు.
నాయనలారా అనడం, బిడ్డ, వత్స అనడం, ఇవి అలవాటు. అలాగే ఆయన కూడా పుత్రక ఇది హోవాచ జ్ఞానేన పరిగృహ్యత, పుత్రులారా అని పాఠం చెప్పేవాడు ఆయన. ఈ వినేవాళ్ళందరూ గడ్డాలు నేర్చిపోయినవాడు. పాఠం చెప్పే ఆయన చిన్నవాడు. ఈ చిన్నవాడు ఏదో ఆయనకు తెలుసును మాకు తెలియదు కనుక ఆయన దగ్గర చదువుకుంటున్నాను. కానీ మరి అంతే కదండి. ఏమంటారంటే ఉపన్యాసంలో కూర్చున్నవాళ్ళు ఉపన్యాసానికి కూర్చున్నప్పుడు ఏదో తెలిసి తెలియని 4 మాటలు మాట్లాడతాను, తెలిసి తెలియని 4 మాటలు మాట్లాడతానంటే వినేవాళ్ళందరూ ఏమిటి అర్థం చేసుకుంటారు? నాకు తెలిసి నాకు తెలియక కొన్ని మాటలు మాట్లాడతాను అని. ఇంకొంచెం తెలివైన వాడు కూర్చున్నాడు అనుకోండి, అక్కడ ఇంతకంటే పండుతుంది. ఏమని? నాకు తెలిసి నీకు తెలియని మాటలు చెప్తావు అవసరం అనుకున్నాను. చెప్పేవాడు ఏమనుకుంటాడు? నాకు తెలిసి నీకు తెలియని మాటలు చెబుతున్నాను. అలా అనుకోకపోతే చెప్పలేడు కదా. కనుక తెలిసి తెలియని అంటే మరి అలా ఆయన మాట్లాడుకుంటే మేము ఏదో వింటున్నాం. వినేవాడిని పిల్లలారా అంటాడు. మా వయసు అది చూడద్దా అని కోపం వచ్చి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. వెళ్ళి బ్రహ్మదేవుడిని అడిగారు, ఏమండి మీరు చదువుకోమన్నారని చదువుకుంటున్నాం, బాగానే చెప్తున్నాడు అనుకోండి పాఠం, కానీ ఎంతైనా ఇంక పెద్దవాళ్ళు పట్టుకుని పుత్రులారా అని పిలిస్తే ఏం బాగుంటుందండి అంటే తప్పేమిటి? అసలు బాలుడు అంటే ఎవరో తెలుసునా? అజ్ఞం బాలమిత్యాహు. బాలుడు అంటే తెలియని వాడు అని అర్థం. ఆయన చెప్పే విషయాలు మీకు తెలుసునా? తెలియవండి. అయితే మీరు బాలుడే కనుక ఆయన మీకు అలా పాఠం చెప్పాడు, తప్పేమిటయా అని. కనుక బాలుడు అంటే అర్థం ఏం చెప్పుకోవాలండి? ఉపాసకుడైన వాడు తన ఉపాసన సిద్ధి కోసమని పరమాత్మని ఆశ్రయించాడు. బాలుడు అంటే మరొకార్థం ఏంటండి? ఉపనిషత్తు చెప్పినారు. ఉపనిషత్తు ఏం చెప్పింది? పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్. బాలుడు అంటే పాండిత్యం అంతా చదువుకుని తన ప్రయత్నమును తాను విడనాడి ఉండువాడెవరో బాలుడు. బాలుడు అనే మాటకి అర్థం ఏమిటి? పాండిత్యం చదువుకున్న తర్వాత బాల్యం వస్తుందా? పాండిత్యం అంతా పూర్తయ్యాడు ముసిలివాడు అయిపోతాడు. మరి ఉపనిషత్తు బాలుడుగా ఉండు అంటుంది. బాల్యంతో ఎలా ఉంటాం? బాల్యం అంటే అర్థం ఏమిటి? గ్రహణ ధారణ పటుర్బాల. ఒక గ్రహణ ధారణ పటుర్బాల అంటే పెద్ద అయిపోయిన తర్వాత మన బుద్ధి విక్షిప్తం అయిపోతుంది. అనేక విషయాలు ఒకే సమయంలో ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, కానీ అందరం రామాయణం మీద దృష్టి పెట్టామా? లేదా ఇళ్ళు వాకిళ్ళు గుర్తుకొస్తున్నాయా అంటే వాళ్ళకి తెలియదు. కనుక బుద్ధి విక్షిప్తం అయిపోతుంది. చిన్నతనంలో ఏ విషయం పట్టుకుంటే దాని మీదే బుద్ధి ఉంటుంది కనుక గ్రహించిన దానిని ధరించగలిగిన వాడెవరో వాడు బాలుడు. బాలుడికుండే గొప్ప స్వభావం ఏమిటి? పట్టుదల. వాడు అడిగింది ఇవ్వకపోతే తల్లిని తండ్రిని బతకనివాడు. పట్టుదల. ఇంకో చోటికి వెళ్ళదు, దృష్టి మారు. భగవత్ విషయంలో అలాంటి పట్టుదల కలిగిన వాడై ఉండాలి. ఉంటే బాలుడు అని. పాండిత్యం అంతా చదువుకుని నేను గొప్పవాడిని, నా శక్తి సామర్థ్యాలతో సాధిస్తాను అని కాక పరమాత్మయే కాపాడువాడు, నా భారమంతా అతడిపైనే వేయాలి నేను అనుకున్నవాడెవరో అతడు నిజమైన బాలుడు. బాలుడంటే అర్థం ఏంటి? తన రక్షణ తనకు తెలియని వాడు. పిల్లవాడు తను కాపాడుకోగలడా? లేదు. అలాగే తన రక్షణ పరమాత్మ బాధ్యత తప్ప తనది కాదు అనుకునేవాడెవరో బాలుడు. అలాంటి బాలుడు మనకి బాలకాండలో రామచంద్రస్వామి యొక్క అవతార సర్గ అంతిమ భాగంలో ఆరంభమస్తాడు, ప్రవేశిస్తాడు. ఎవరైనా విశ్వామిత్రుడు. బాలుడంటే ఇక్కడ విశ్వామిత్రుడు అని అర్థం. ఎందుచేత పాండిత్యం నిర్విద్య తపస్సు చేసి బ్రహ్మర్షిత్వాన్ని సాధించి అంత గొప్పతనం కలిగిన తర్వాత బాల్యేన తిష్టాసేత్. బాలుడంటే ఏం చెప్పుకున్నాం? తనను తాను కాపాడుకొనగలిగిన వాడు కాడు. మన నమ్మాళ్ళవారు ఏం చెప్పారు? నమ్మాళ్ళవారు కళైవాయి తుంబం కళయాదొడివాయి కళయన్ మత్తిలే. నా దుఃఖమును తొలగించకపు నీవు తప్ప వేరు రక్షకుడను గలవాడను కాను. ఇది కదా విశ్వామిత్ర మహర్షి ఇంత విద్వత్త సంపాదించిన తర్వాత తెలుసుకున్న విషయం ఏంటి? నన్ను నేను కాపాడుకొనదగిన వాడిని కాను, నా భారమంతా పరమాత్మ యందే సమర్పించాలి. ఈయన తపస్సు చేసి
ఎంతో విజ్ఞానాన్ని, ఎన్నో దివ్యాస్త్రములను సంపాదించినవాడు రామచంద్రస్వామికి వాటిని అన్నిటినీ సమర్పించి నా యజ్ఞాన్ని నువ్వు కాపాడు. ఒక యాగం. ఏమిటా యాగం? శరణాగతి యాగం. ఏమిటండి? మన జయస్వామి పెట్టారు కదా శరణాగతి దీక్ష అని, విశ్వామిత్రుడు పెట్టాడు. ఏమిటా యాగం? శరణాగతి యాగం. ఎన్ని రోజులు? ఆ యాగాన్ని ఎన్ని రోజులలో నిర్వర్తించాలి? 6, 10 షడ్రాత్రం, 6 రాత్రులను. 6 రాత్రులు అంటే అర్థం ఏమిటండి? రాత్రి అనే శబ్దానికి అర్థం ఏమిటి? మిగతా జ్ఞానములన్నీ దేని యందు రాత్రుల వలె అయిపోతాయో అది రాత్రి. అంటే మిగతా అన్ని జ్ఞానములు దేని యందు సమసించిపోతాయో, అంటే పరిపూర్ణమైన సారభూతమైన జ్ఞానం ఏదో అది రాత్రి. ఆ రాత్రి షడ్రాత్రం, 6 రాత్రుల యాగం. ఏమిటి 6 రాత్రుల యాగం అంటే? 6 పదములలో చెప్పబడిన జ్ఞానం. ఏమిటి 6 పదములలో? ద్వయమంత్రం. ద్వయమంత్రం అంటే ఏమిటి? శరణాగతి మంత్రం. పరమాత్మ నీవే రక్షకుడవు, నీ కైంకర్యమే ఫలము. ఇదే కదా తాత్పర్యం. ఇది ఈయన చేయదలుచుకున్న యజ్ఞం, యాగం. ఈ యాగం చెయ్యాలంటే ఎవళ్ళు పడితే వాళ్ళు ఈ యాగాన్ని పూర్తి చేయగలిగిన వాళ్ళు లేరు. మనం ఒక మంచి పని చేద్దాం అనుకుంటే కుదురుతుందా? పూర్వజన్మలలో చేసిన పాపములో మరొకటో అడ్డుకోవా? అడ్డుకోకుండా ఈ శరణాగతి సఫలం కావాలంటే ఇది యాగం. యాగం సఫలం కావాలంటే యాగం వలన పుట్టినవాడు రావాలి. యాగ భూమి యందు పుట్టిన ఆయన రావాలి. ఒక ఆయన యాగం చివర పుట్టినవాడు, ఒక ఆవిడ యాగానికి ముందు పుట్టింది. ఎవరండి? రామచంద్రస్వామి యాగం అయితే జన్మించినవాడు ఆయన. సీతాదేవి యాగం కాకుండానే పుట్టిన ఆవిడ. ఏమిటి తేడా? ఇదే పరమాత్మకే అమ్మవారికి తేడా. పరమాత్మ కంటే ప్రీతి అమ్మవారి. కనుక అమ్మవారి యొక్క కటాక్షం ఎలా ఉంటుందండి? మనం పని చెయ్యని ఆరంభించినప్పుడే కొరే ఆయన కష్టపడుకురా అని వెంటనే ప్రత్యక్షం అయిపోతుంది. పరమాత్మ కొన్ని సరిగ్గా చేస్తున్నాడా లేదా చూసి ఆయన దర్శనం ఇస్తాడు. కనుక పరమాత్మ దర్శనం కావాలంటే కొంచెం కష్టపడాలి. అమ్మ దర్శనానికి కష్టపడాల్సిన అవసరం లేదు. స్వామిని ప్రార్థించాలంటే అమ్మ పురుషకారం కావాలి. అమ్మ పురుషకారానికి మళ్ళీ మధ్యలో మన అమ్మగారిని మనం అడగడానికి ఊళ్ళోంచి ఎవరైనా మధ్యవర్తుల్ని తీసుకురావాలంటే అవసరం లేదు కదా. మరొకళ్ళు అవసరం లేదు. దేవి సూర్య గురువునాంచ ఘటకత్వం నతు స్వతః ఏతత్ సంబంధ సాపేక్షాత్ అన్యేషాం అమలాత్మనాం దేవి సూర్య గురువునాంచ ఘటకత్వం నతు స్వతః. వాదికేసరి అழகிయమణవాళ్ళ వారి తత్వదీపంలో ఈ విషయాన్ని చెబుతారు, మంత్రార్థాన్ని చెబుతారు. ఏమని? అమ్మవారి పురుషకారం మరొకరిని అపేక్షించనిది. మిగతా వారు ఎవరైనా మనకి పురుషకారం అంటే సిఫారసు చెయ్యాలంటే అంతో ఇంతో అమ్మవారి కటాక్షం వాడికి అడ్డు ఉండాలి, అమ్మవారి స్వభావం వారికి అడ్డు ఉండాలి. కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి మధ్యవర్తులు అవసరం లేదు. కనుకనే తండ్రి కంటే తల్లి ప్రేమ ఎక్కడికి వెళ్ళినా, యుగములు మారినా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఈ రెండు మారవు. ఇప్పుడు తండ్రి ప్రేమ హితపరత్వంతో కూడి ఉండేది. తండ్రికి ప్రేమ ఉంటుంది, తల్లికి ప్రేమ ఉంటుంది. కానీ తండ్రి ప్రేమ పుంస్త్వ ప్రయుక్త కాఠిన్యంతో అణచబడి ఉంటుంది. తల్లి ప్రేమ స్త్రీత్వ ప్రయుక్త మార్దవంతో మృదిమతో విజృంభించి ఉంటుంది. ఇది యుగాలు మారిన ఈనాటికి కలియుగంలో ఉన్న తల్లి తండ్రి ప్రేమలో ఈ తేడా పోతుంది. పరమాత్మ ఆవిర్భవిస్తే జాతోసి దేవదేవేశ శంఖచక్ర గదాధర దివ్య రూపం ఇదం దేవ ప్రసాదేన ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఉపసంహర. అదే దేవకీదేవి ఉపసంహర విశ్వాత్మం రూపమే చతుర్భుజం. ఆవిడ ముందే దాచుకో ఈ రూపం దాచుకో అంట. తల్లి ప్రేమ అలాంటి. కనుక యజ్ఞం వలన ఆవిర్భవించిన వాడు కావాలి. ఈ యజ్ఞానికి ముందే ఆవిర్భవించిన ఆమె నాగేటి చారులో లభించిన ఆమె కావాలి. ఈ ఇద్దరు కలవాలి. ఈ ఇద్దరు కలిస్తే కానీ ద్వయమంత్రం పూర్తి కాదు. శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్యే ఆ దంపతుని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత శరణం ప్రపద్యే అన్నారు. అలా ప్రపద్యే అనాలంటే దీని అర్థం చర్మశ్లోకం.
ధర్మశ్లోకం ఏం చెప్తుంది? ప్రపత్తి చేయాలంటే ఎలా చేయాలి? పరమాత్మయే రక్షకుడనే పరిపూర్ణ విశ్వాసం ఉంటే నన్ను నేను కాపాడుకోలేను, ఇతరులు కాపాడలేరని ఇతరోపాయ పరిత్యాగ పూర్వకంగా వారిరువురిని శరణు వేడారు. ఏం చేశాడు ఈయన? విశ్వామిత్ర మహర్షి ముందే రామచంద్రస్వామికి బల అతిబల తన విద్యలు అన్నిటినీ సమర్పించేశాడు. ప్రపత్తి చేయడానికి ముందు ఉండాల్సిన దశ ఇది చెప్తుంది రామాయణం. పైకో కథ కనబడుతుంది, లోపల ఉపనిషత్ సిద్ధాంతం లోపల కనబడుతుంది. కానీ నాయన దా నీకు ఉపనిషత్తు పాఠం చెప్తాను, వేదాంతం చెప్తానంటే ఆవిడ వింటారండి, పారిపోతారు. అలా పారిపోకుండా అసలు ఆ మాట ఎత్తాడు ఆయన, ఎత్తకుండా ఒక కథ చెప్తున్నాడు, చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఆనందజనకంగా ఉంటుంది. కొంచెం పెద్దల ద్వారా మనం వింటే అందులో ఉండే తత్వం ఏమిటో కూడా బోధపడుతూ ఉంటుంది. కనుక ఇక్కడ బాలుడు ఎవరు? విశ్వామిత్ర మహర్షి బాలు. అందులో ఉండే ఆనందం ఏమిటి? మనం చేస్తే ఆనందమా, మనమేం చేయకుండా పరమాత్మ ఇచ్చేస్తే ఆనందమా? ఎవరైనా చెప్పేస్తారండి అన్నమాట. కష్టపడకుండా ఫలం వస్తే ఆనందం కదా, కష్టపడి రావడం కంటే. కనుక ఆ బాల్యంలో ఉండే ఆనందం ఏమిటో చెప్పిన కాండం కనుక బాలకాండము. మరొకటి అయోధ్యాకాండము. ఏమిటి అయోధ్యాకాండం అంటే? దేవానాం పూరయోధ్య. అయోధ్య అంటే వైకుంఠమునకు పేరు. వైకుంఠంలో ఉండే ఏ ఆనందం అయితే ఉందో ఆ ఆనందాన్ని ఈ లోకంలోని అయోధ్యలోకి తీసుకొచ్చి అక్కడే చూపించారు. రామో రామో రామ ఇది ప్రజానామభవన్ కథా రామభూతం జగదభూ రామే రాజ్యం ప్రశాసతి. వైకుంఠంలో ఉండే ఆనందం ఈ లోకానికి చూపించారు. నమ్మాళ్ళవార్లు ఓ దివ్యమైన పాసు. కర్పారి రామ విరాహనయల్లాల్ మత్తుం కర్బరో పుష్పా ముదలా పుల్లెరుంబాది ఒన్నిండ్రియే நற்பால் அயோத்தியில் வாழ் சராசரம் முத்தவும் நற்பாலு குய்த்தன நான்வனாற் பெத்த நாட்டுளே. ఏడు తాత్పర్యం. రామచంద్రస్వామి గొప్పతనం ఏమి అంటే ఈ లోకాన్నంతా విడిచిపెట్టేసి మా ఊర్రా, అప్పుడు నీకు బోళ్ళని సుఖాలు చూపిస్తాను అని అనడం కాదు. ఈ లోకంలోనే ఆ లోకంలో ఉండే సుఖాన్ని చూపించారు. వైకుంఠ లోకంలో ఉండేవాళ్ళందరూ విపన్యవాహ, అక్కడ ఉండేవాళ్ళందరూ పరమాత్మని గురించి ఆయన దర్శిస్తూ స్తోత్రం చేస్తూ సదా పశ్యంతి, అరక్షణం కూడా కనురెప్పలార్పకుండా పరమాత్మని దర్శించి ఆనందం ఉన్మస్తకమైపోతే ఈ ఆనందంలో మేమెక్కడ, నేను కనుక ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నామని అహంకారంతో కూడిన వాళ్ళం అవుతామేమో అని బద్ధాంజలి పుటా హృష్టా నమ ఇత్యేవవాదిన నమ 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 అనుకుంటూ ఉంటారని. ఇది వైకుంఠంలో ఆ ఆనందాన్ని పట్టుకొచ్చి ఈ లోకంలోని అయోధ్యలోకి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడండి? దశరథ చక్రవర్తి సుమంత్రుని అడిగాడు, రామచంద్రుని అడవిలో దిగబెట్టి వచ్చావు కదా, నా రాజ్యం ఎలా ఉంది అని. విషయేతే మహారాజా, మహారాజా నీ రాజ్యంలో అందరూ రామచంద్రుడు అడవికి వెళ్ళిపోయాడని శోకిస్తున్నారయ్యా. పరిశుష్క పలాశాని వనాన్ని ఉపవనాన్ని చెప్తాడు కదండి. అంటే ఈ లోకంలో ఉండేవారికి వైకుంఠలోకంలో ఉండేవారికి ఎలాంటి స్వభావం ఉంటుందో పరమాత్మ సంశ్లేషములో సహించుట, విశ్లేషములో ధరించలేకపోవుట అనే స్వభావం ఉంటుందో ఆ స్వభావాన్ని ఈ లోకంలో వాళ్ళకి ఇచ్చింది. కనుక అయోధ్యలో ఉండే వాళ్ళలోనే నాకు సర్వస్వము పరమాత్మ. ఆత్మాత్మీయములు పరమాత్మ కొరకు. ఎంత గొప్ప స్వభావం అంటే అయోధ్యలో ఉండేవాళ్ళది. జనని నాభ్యనందత ఏమగా చెప్పాడు వాల్మీకి మహర్షి. అప్పుడే పుట్టాడు, లేక లేక ఒకటే ఒక కొడుకు పుట్టాడు. పొత్తిళ్లలో ఉన్నాడు పిల్లవాడు. ఈ సమయంలో రామచంద్రుడు అడవికి వెళుతున్నాడు అని ఎవరో చెప్పేటప్పటికీ ఈ పిల్లవాడు ఒకసారి కిందికి దోసేసింది తల్లి. ఛీ పాపాత్ముడు, నువ్వు పుట్టిన వేళ విశేషం రా, రామచంద్ర ప్రభు అడవికి వెళ్ళిపోతున్నాడు పాపాత్ముడివి అని. ఇంత ప్రేమ రామచంద్రస్వామి అందు.
ఇది అయోధ్యాకాండము అంటే ఆ లోకంలో ఉండే కాండము అంటే ఈ బ్రహ్మాండంలో ఆ ఆనందాన్ని చూపించింది. అరణ్యకాండం అంటే అరణ్యం. అరణ్యం అంటే ఎక్కడుందండి? ఎక్కడ లేదు. అరణ్యం మనలోనే ఉంది. మనకంటే గొప్ప అరణ్యం ఎక్కడ లేదు. ఈ లోపల ఉన్న నాడులన్నీ అరణ్యాలే. కనుక ఈ లోపల ఉండే వివిధ నాడులన్నీ వృక్షాలు, వాటితో కూడి ఉన్న అరణ్యం. ఈ అరణ్యంలో ఆనందం ఎక్కడ దొరుకుతుంది? చాలా తెలివి తక్కువతనం ఏమిటంటే బయటి పదార్థములలో ఆనందమును వెతకుట. ఎప్పుడు బయటి పదార్థములలో సుఖం దొరుకుతుందేమో కానీ ఆనందం దొరకదు. ఆనందం ఎప్పుడు లోపల నుంచి రావలసింది తప్ప బయట నుంచి దొరికేది కాదు. ఆ ఆనందం ఏమిటో అరణ్య వృత్తాంతంలో ఎవరెవరు ఎలాంటి ఆనందాన్ని అనుభవించారో ఆది నుంచి అంతం వరకు. ఆదిలో శరభంగ మోక్షం, మధ్యలో సుతీక్ష్ణ మోక్షం, అంతమందు శబరి మోక్షం. కనుక ఆ వైకుంఠ ఆనందాన్ని ఈ అరణ్యంలోనే రామచంద్రస్వామి అనుగ్రహించిన వైనాన్ని వర్ణించాడు గనక అరణ్యకాండము. కిష్కింధాకాండము. కిష్కింధాకాండం అంటే అర్థం ఏమిటి? కిష్కిస్తు దేవపాదేశ్య శరణాగతి రీరిత. దాన్ని ధయతే. కిష్కింధ అంటే అర్థం ఏమిటి? రామచంద్రస్వామిని సుగ్రీవుడు శరణు వేడాడు. శరణు వేడినటువంటి వానికి కష్టములన్నీ పోయి సుఖములన్నీ కలిగాయా లేదా? అలా కలిగించినటువంటిది గనక శరణాగతి చేసిన వాణిని తప్పక కాపాడును అనే విషయాన్ని తెలియజెప్పినది, పరమ ఆనందము లభించును తెలియజెప్పినటువంటిది కిష్కింధాకాండ. సుందరకాండ. సుందరకాండలో మరి సుందరే కిన్న సుందరం అన్నారు కదా. సుందరకాండలో సౌందర్యం లేనిదేది లేదు. సుందరే సుందరి సీత. సీతమ్మ అందమైనవాడు, రామచంద్రస్వామి అందమైనవాడు. సుందరుడు అసలు ఆంజనేయ స్వామిని మించిన సుందరుడు ఎవరు? సుందరుడు అంటే ఎవరండి? అందగాడంటే ఎవరండి? చూడగానే అలాంటి వాళ్ళ ముఖమైన ఒకసారి విప్పారు, ఆనందం కలిగి. అలా ఆనందం కలిగించిన వాడు ఆంజనేయ స్వామి. ఆయన చూడగానే అటు సీతమ్మ గానం, సీతాదేవిని దర్శించి వస్తుంటే చూడగానే వానరుల గానం, తిరిగి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామిని చూడగానే రామచంద్రుడి గానం. ఇంతమందికి ఆనందాన్ని కలిగించినటువంటి వాడు కనుక సుందరకాండం. పరమాత్మ దివ్యమంగళ విగ్రహ సౌందర్యంలో ఉండే ఆనందమేమో దానిని తెలిపినటువంటిది కనుక ఈ లోకంలో ఉండేవాళ్ళకి అప్రాకృతమైన పంచోపనిషన్మయమైన దివ్యమంగళ విగ్రహంతో రామచంద్రస్వామి ఈ లోకంలోనికి అవతరిస్తే కేవలం నిత్యసూరులు ముగ్ధులు మాత్రమే సేవించదగిన పరమాత్మ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని ఈ బ్రహ్మాండంలో రామరూపంలో ఎలా చూపించాడో వర్ణింపబడిన కాండ గనక సుందరకాండము. ఇక యుద్ధకాండము. యుద్ధకాండం అంటే యుద్ధంలో ఎంతసేపు ఒకరినొకడు కొట్టుకోవడమే బాధ, ఏడుపులు పెడబొబ్బలు తప్ప ఆనందం ఉంటుందండి? యుద్ధంలో కూడా ఆనందాన్ని చూపించాడు యుద్ధకాండం. ఓ ప్రక్క నుంచి రామచంద్రుడి బాణములు తీక్ష్ణంగా తగులుతున్నా, బాధ కలుగుతున్నా మూర్చిపోయాడు రావణాసుడు. ఓ పక్కకి తీసుకెళ్ళిపోయాడు సారథి. యుద్ధరంగంలో ఉంటే ఇంక మరణిస్తాడేమో అని కాసేపటికి కళ్ళు తెరిచాడు. సారథిని చూశాడు. ఏమిరా ఇలా మూలకి తీసుకొచ్చావు నువ్వు? వాళ్ళు ఏమైనా నీకేమైనా ముట్ట చెప్తామన్నారా? కృత కాపురుషత్వయ, ఎందుకు ఇలా తీసుకొచ్చావు? నా పరువు ప్రతిష్ట ఏమైపోతాయి? యుద్ధంలో రావణాసుడు పారిపోయాడు అనరా? వాడికి ఏమంటారు దాన్ని ఈ కాలం వాడు? ఫాల్స్ ప్రిస్టేజ్. ఎంచేత యుద్ధరంగంలో ఏ రోజు మరణించిన రాక్షసుల కళేబరములను ఆ రోజే సముద్రంలో దోయించేసేవాడు. ఎందుకని? ఎప్పుడైనా ఏ దేవతలైనా విమానాల్లో వచ్చి చూస్తే ఓ రాక్షసుల్ని ఇంతమందిని చంపాడు అంటే నా పరువు పోతుందని ఏ రోజు మరణించిన వాళ్ళని ఆ రోజు. కనుక అలాంటి వాడు ఇవాళ ఏడా ఇలా తీసుకొచ్చామంటే ఆయన ఎదురుగుండగా నిలబడితే ఒక వాహనానికి నువ్వు చచ్చూరుకుంటావా? అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. నీ సొమ్ము తిన్నందుకు నిన్ను కాపాడుకోవాలి కదా. సారథి కృత్యం అది నన్ను కాపాడుకోవడం నీ ధర్మం, నిన్ను కాపాడుకోవడం నా ధర్మం. కనుక ప్రక్కకి తీసుకొచ్చాను తప్ప నేనేమి ప్రలోభానికి లోబడి కాదు చెప్పాడు. కాదురా, అసలు యుద్ధం చేస్తే అలాంటి వీరుడితో యుద్ధం చేయాలి. ఇంతవరకు ఇంతమందితో యుద్ధం చేశాను కానీ దెబ్బలు తగులుతున్నా ఆనందం కలగడం ఇప్పుడే. ఎంచేత రామచంద్రస్వామి బాణప్రయోగం చేస్తుంటే ఆకరణాంత విశాలలోచనములైనవి,
చెవుల దాకా వ్యాపించి ఉండే నేత్రములు మరింత ఎర్రవారి కనులను పెద్దవి చేసుకుని బాణాన్ని సంధిస్తుంటే ఉండే ఆ దివ్యమైన సౌందర్యం, ఒక అడుగు ముందుకు వేయడం, ఒక అడుగు వెనక్కి వేయడం, మండలాకారంగా తిరగడం, ఈ భంగిమలన్నింటినీ చూస్తుంటే ఎప్పుడైనా ఇలాంటి వీరుడితో యుద్ధం చేసి గట్టిగా ఓ బాణపు దెబ్బ కొట్టి అవతలి వారి చేత భేష్ బాగుపడ్డారా అని అనిపించుకుంటే అది జీవితానికి సార్థక్యం. అంతేగాని చచ్చుపుచ్చు వాళ్ళని ఓ బాధేసి వాడు కుయ్యో మర్రో అంటే అదేం గొప్పతనమా? గొప్పతనం కాదు. కనుక శత్రో ప్రఖ్యాత వీర్యస్ రంజనీయస్య విక్రమై అంటే అర్థం అది. విక్రమై రంజనీయస్య, అలాంటి వాడితో యుద్ధం చేస్తూ చూస్తూ మరణిస్తే మాత్రమేమిటి, ఎందుకురా యుద్ధరంగంలోంచి వెనక్కి తీసుకొచ్చావంటాడు. మరి యుద్ధంలో ఆనందం ఉందా లేదా చిన్నవాడిని అడిగితే చెబుతాడు. కనుక యుద్ధంలో ఉండే ఆనందాన్ని వర్ణించిన కాండం కనుక యుద్ధకాండము. ఉత్తరకాండం సర్వోత్తరమైనటువంటిది, పరమపదాన్నే పరమాత్మ అనుగ్రహించిన వైనాన్ని తెలిపే కాండం కనుక ఉత్తరకాండం. ఇంకా వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచనం చేశాడంటే పదంలో, పేరులో, అన్నిటిలో సార్థక్యం గోచరిస్తుంది. అల్పమైన అర్థాన్ని ఇమిడ్చి అందరూ చదువుకోవడానికి వీలుగా ఉండేలా, నోరు తిరిగేలా అనుష్టుప్ ఛందస్సులో చిన్న చిన్న శ్లోకాలలోనే అనల్పమైన అర్థాన్ని అంతటినీ అందించాడు వాల్మీకి మహర్షి. పరమాత్మ యొక్క చరిత్రను రచించిన తరువాత అసలు ఈ రామాయణానికి ఏమర్థం? రామాయణమునకు పేరు వాల్మీకి మహర్షియే పెట్టుకున్నాడు. రామాయణ రచన అంతా అయిపోయింది. ఈయన ఆశ్రమంలో ఎక్కడంది ఉంది ఆశ్రమం? ఇది మా 4వ శ్రీరామాయణ నవాహ్నిక యాగం. మొదటి రామాయణ నవాహ్నిక యాగం బిట్టూర్ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో చేశాం. 2వ రామాయణ యాగం అయోధ్య నగరంలో చేశాం. 3వ రామాయణ యాగం ఒంగోలులో చేశాం. 4వ రామాయణ యాగం ఇది. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో కూర్చుని రాశారు. ఎంత గొప్ప సంకల్పం కలవాడు. నైమిషారణ్యంలో భాగవత సప్తాహం చేసుకుని వస్తూ బిట్టూర్ని దర్శించి వాల్మీకి ఆశ్రమంలో కూర్చుని ఒకసారి అందరితోటి కలిసి సంక్షేప రామాయణం చదువుకుని, వాల్మీకి మహర్షి రామాయణం రాసింది ఇక్కడ తొలుతొలుతగా మొట్టమొదటి పాఠం వాల్మీకి ఆశ్రమంలోనే లవకుశులకు వాల్మీకి మహర్షి చెప్పాడు. ఇక్కడ రామాయణ యాగం చేసుకుంటే ఎంత బాగుంటుంది అనగానే చేయించేశాడు. వాల్మీకి మహర్షి వాక్కు అంత సత్యమైనది. రామచంద్రుడి దగ్గర చెప్పుకుంటాడు ఉత్తరకాండలో వాల్మీకి మహర్షి, నాయన నేనేం సామాన్యమైన తపస్సు చేయలేదు, అనేక వేల సంవత్సరముల నుంచి తపమాచరించిన వాడిని నేను చెప్తున్నాను అంటాడు వాల్మీకి మహర్షి. కనుక అలాంటి ఆశ్రమంలో రామాయణ రచన అయ్యింది. లోకానికి తెలియాలి, లోకం కోసం ఈ కావ్యం లోకానికి తెలియాలంటే దీనిని అధ్యయనం చేసి లోకంలో ప్రచారం చేసేవాళ్ళు కావాలి. ప్రచారం చేసేవాళ్ళు ఎలా ఉండాలండి? మా రామానుజాచార్య స్వామివారు మంచి సంగీతం వచ్చిన వాడు అయి ఉండాలి. లేకపోతే నాలా శుష్కంగా మాట్లాడితే వాళ్ళు వింటారండి. కనుక మంచి చదువుకున్న వాళ్ళు కావాలి. ఎవరా అని చూసే సమయానికి సీతాదేవి ఆశ్రమంలో ప్రసవించిన పిల్లలు లవకుశులిరువురు. అప్పటికే వేదాధ్యయనం పూర్తయిపోయింది. వచ్చి వాల్మీకి మహర్షికి నమస్కరించు. తౌతు మేధావినౌ దృష్ట్వా వేదేషు పరినిష్ఠితౌ వేదోపబృంహణార్థాయ తావగ్రాహయత ప్రభు. ఏమంటున్నాడు? తౌతు మేధావినౌ దృష్ట్వా. ఆ కుర్రవాళ్ళు ఎంత మేధావులండి. వేదం చదువుకుని వేదం అంతా కంఠస్థం వాళ్ళకి. ఏం అప్పుడు పుస్తకాలు ఎక్కడున్నాయండి? చదివి మంచి సంగీత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఆ పిల్లలిద్దరినీ చూచి ఇప్పుడు వీళ్లకు నేను వేదం చదువుకున్నారు గనక వేదాంతాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది గనక వేదమునకు వివరణాన్ని చెప్పాలి. ముందు మూలం చదువుకుని మనమన్నీ నిర్మూల వ్యాఖ్యానాలు గోపాలాచార్య స్వామి ఒక బిరుదం ఇచ్చారు. మా వాళ్ళందరూ నిర్మూల వ్యాఖ్యాతలు, అన్యాయ వేదాంతులు. న్యాయం చదవకుండా వేదాంతం చదవడం, మూలం రాకుండా వ్యాఖ్యానాలు కాలక్షేపం చేసేది అని. కనుక ముందు మూలం రావాలి, మూలం వచ్చిన తర్వాత వ్యాఖ్యానం. కనుక ముందు మూలం చదువుకున్నారు పిల్లలు.
ఇప్పుడు ఇక ఆ వేదం యొక్క సారాంశం ఏమిటో, సారభూతమైన అర్థం ఏమిటో తాను రామాయణాన్ని రచించాడు. ఆ రామాయణం ద్వారా చెప్పాలి. ఏమనాలి? రామాయణ ప్రవచనము కొరకు, రామాయణ ప్రచారము కొరకు అనాలి. కానీ రామాయణము అని చెప్పడు ఆయన. వేదోపబృంహణార్థాయ, వేదములను విశదీకరించేటటువంటి గ్రంథం రామాయణం. దాన్ని అందరికీ తెలపడం కోసమని తావగ్రాహయత ప్రభు, ఆ పిల్లల్ని పిలిచి వాళ్ళకి ఈయన పాఠం చెప్పు. మొట్టమొదటి ప్రదర్శన ఎక్కడ? అక్కడే వాల్మీకి ఆశ్రమంలోనే. వింటున్నారు అందరూ, వినేవాళ్ళందరూ. ఆ పిల్లలా చాలా అందంగా ఉన్నారు. వాళ్ళ గొంతు మరింత అందం. వాళ్ళెవరు? తెలుగు సంస్కృతం రెండిట్లోనూ ఉభయగాత్రుడు. ఉభయగాత్రుడు అంటే తెలుగు గాత్రము సంస్కృత గాత్రము కూడా అనమాట. అంటే వాళ్ళ గొంతు బాగుంటుంది, శరీరము బాగుంటుంది, ఉభయగాత్రుడు. కనుక వింటున్న వాళ్ళందరూ, అందులో మహర్షి గారు ఉన్నారు. ఆయన పేరేం పేరో తెలుసిన? దేవస్థానుడు. ఆయన పేరే దేవస్థానుడు అనే ఒక మహర్షి. ఇలా వాళ్ళ దగ్గర వాళ్ళకి ఆనందం కలిగింది. ఏమి ఇవ్వగలరు? ఒక ఆయన కష్టపడి ఉడికిన యజ్ఞోపవీతాలు, మరి బ్రహ్మచారికి అవసరం కదా, కనుక ఒక ఆయన యజ్ఞోపవీతాలు ఇచ్చాడు, ఒక ఆయన దర్భల కట్ట ఇచ్చాడు, మరొక ఆయన ఏదో కూర్చునే అజినాన్ని ఇచ్చాడు, మరొక ఆయన ఏమి ఇవ్వలేడు కానీ ఆశీర్వచనం ఇచ్చాడు. ఇలా అందరూ ఆనందిస్తున్నారు. ఇక లోకంలో ప్రచారం కావాలి, పంపించాలి అనుకున్నాడు రామచంద్రస్వామి. అశ్వమేధయాగ సమయంలో లవకుశులు చేత ఈ రామాయణ పారాయణం నిర్వహించబడింది. మమాపి తత్ భూతికరం అని చాలా ఆనందజనకం అయ్యింది. ఎప్పుడైనా సాధారణంగా సంశ్లేష దశలో కంటే విశ్లేష దశలో ఉన్నప్పుడు తన ప్రియుణ్ణి గురించి కానీ ప్రియురాలు గురించి కానీ ఎవరైనా చెబుతుంటే పరమ ఆనందజనకంగా ఉంటుంది. కనుక రామచంద్రస్వామి సీతా వియోగ దుఃఖంతో కుందే సమయంలో వీళ్ళ యొక్క ఈ రామాయణం అంటే సీతాయాశ్చరితం మహత్ గనక పరమ ఆనంద సంధాయకమైంది. రామచంద్రస్వామి కూడా విన్నాడు ఆ రామాయణాన్ని, ఆనందించాడు ఆయన. ఏమిటా రామాయణం అంటే? ఎలా రచించాడు? ఆరంభిస్తే సర్వాపూర్వమియం యేషాం కృత్స్నాసి, ఈ భూమండలాన్ని పరిపాలించే మహారాజుల రాజధాని. ఏమిటా రాజధాని? అయోధ్య నామ నగరి. అయోధ్య, అయోధ్య అంటే అయోధ్య కోసల దేశానికి చెందినది. అది అంతా కోసల భూభాగం. కోసల భూభాగంలో ఉత్తర కోసలము, దక్షిణ కోసలము అని రెండు భాగాలు. దక్షిణ కోసలాన్ని అంతటినీ పరిపాలించేవాడు దశరథ చక్రవర్తి. ఉత్తర కోసలంలో ఒక రాజ్యానికి అధిపతి కోసలుడు, ఆయన కుమార్తె కౌసల్య. కనుక తన కుమార్తెనిచ్చి ఆ రాజ్యాన్ని కూడా దశరథుని సామ్రాజ్యంలోనే కలిపేశాడు. అలా అయోధ్య నగరం మనునా మానవేంద్రేణ నిర్మితాపురి, మానవేంద్రుడైన మనువు చేత నిర్మింపబడినటువంటి నగరం అయోధ్య. లోక విశ్రుత, లోకంలో ప్రసిద్ధిని పొందినటువంటి నగరం. ఆ నగరాన్ని పరిపాలించే మహారాజు దశరథ చక్రవర్తి. ఆయనకు ఎంతమంది భార్యలు? ఎంతమంది అండి భార్యలు? అంతమంది భార్యల్ని చెప్పలేక వాల్మీకి మహర్షి కూడా సూక్ష్మంగా చెప్పేద్దాం. అర్ధసప్తశతి అన్నాడు. అర్ధసప్తశతి అంటే 353 భార్యలు. ఇందులో 350 మంది భోగపత్నులు, ఒక 3 ధర్మపత్నులు. కనుక 353 భార్యలు దశరథ చక్రవర్తికి. సంతానం కోసమని ఊరు వెళ్ళినప్పుడల్లా ఒక ఆవిడని పెళ్లి చేసుకుని వస్తూ ఉండేవాడు. ఏమో ఈవిడికైనా సంతానం కలుగుతుందేమో, ఈవిడికైనా కలుగుతుందేమో అని. అలా మగధ దేశాన్ని పరిపాలించే మహారాజు గారి యొక్క కూతురు కుమార్తె సుమిత్ర, ఆవిడనిచ్చి వివాహం చేసి. కేకయ్య రాజు గారి కుమార్తె కైకేయి, కోసల రాజు గారి కుమార్తె కౌసల్య. ఇలా 3 పత్నులు. కౌసల్య దశరథుల వివాహం చాలా చమత్కారంగా జరిగింది. కారణమేమి అంటే రావణాసురుడు బ్రహ్మదేవుని చేత వరప్రసాదాన్ని పొందిన తరువాత వరమిచ్చేదాకా బాగానే ఉన్నాడు రావణాసుడు. వరమిచ్చిన తర్వాత బ్రహ్మదేవుణ్ణి, తాతగారు రోజు మీరు నా దగ్గరికి వచ్చి పంచాంగం చెప్పండి అన్నాడు. అనగానే మరి
మనకంటే ఉగాది నాడే పంచాంగ శ్రవణం. రావణాసురుడికి ఏముంది, రోజు పంచాంగ శ్రవణమే. చెప్పేవాడు ఎవరండి? బ్రహ్మదేవుడు. రోజు వచ్చి తిథి వార నక్షత్రాలన్నీ చెప్పాలి రావణాసురుడి దగ్గర. అలా దేవతలందరూ పాపం అక్కడ ఊడిగం చేయడమే రావణాసురుడి దగ్గర. అలా పంచాంగం చెబుతున్నప్పుడు ఎందుకు అనిపించిందో ఆనందరామాయణం చెప్తుంది మనకి వృత్తాంతం. రావణాసురుడు, తాతగారు నేను చిరంజీవిని కదా, నాకు మృత్యు ఉంటుందా, ఎవరి చేత మరణం లేకుండా చాలా వరాలు కోరుకున్నాను కదా అని. లేకపోవడం ఏమిటి, నీకు మరణం ఉంది అన్నాడు ఆయన. నాకు మరణం ఉందా, నన్ను చంపగలిగిన వాడు ఎవరండి? ఇక్ష్వాకు వంశంలో జన్మిస్తాడు, దశరథునికి కౌసల్యకు జన్మిస్తాడు రామచంద్రుడని, ఆయన చేతిలో నీకు మరణం రాసేశాను రా నీ నొసట అన్నాడు బ్రహ్మదేవుడు. అనగానే నేనేం సామాన్యున్నా, మీ రాతని చెరిపేస్తాను చూడండి అన్నాడు రావణుడు. అని ఇప్పుడు ఎవడు పరిపాలిస్తున్నారు అయోధ్యని? దశరథుడు. ఇంకా యువకుడు ఆయన. ఈయనకు వివాహమై కొడుకు పుడితే కదా నన్ను చంపేది. అసలు వివాహమే కానివ్వను. ఎవరి ఊరికి వివాహం అయితే తనను సంహరించేవాడు పుడతాడు? కౌసల్య, దశరథుడు. దశరథ చక్రవర్తి సుమంత్రునితోటి కలిసి నావ మీద సరయూ నదిలో విహారం చేస్తుంది. ఆ సమయంలో రావణాసురుడు వెళ్ళి, ఈ రామాయణానికి మూలం శతకోటి రామాయణం అని దేవలోకంలో ప్రవర్తితంట. అందులో పరమేశ్వరుడు పార్వతీదేవికి ఆవిడ ఆనందంగా ఉండేలా రామకథను వినిపించమంటే వినిపించినది ఆనందరామాయణం. ఆ ఆనందరామాయణంలో ఈ వృత్తాంతం చెప్పబడుతుంది. రావణాసురుడు అదృశ్య రూపంలో వచ్చి ఆ పడవను కాస్త ముంచేస్తాడు దశరథుని సంహరించడం కోసం. మునిగిపోయింది పడవ. అందులో ఏదో ఒక చిన్న కర్ర ముక్క ఆలంబనంగా దొరికింది. దాన్ని పట్టుకుని ఈదుకుంటూ ఈ సుమంత్రుడు, దశరథుడు ఒక ద్వీపం ఏదో ఆ ఒటుకు చేరు. ఇంతలో అక్కడ కౌసల్యాదేవిని అపహరించి తీసుకొచ్చి ఓ పెట్టెలో పెట్టి, ఆ పెట్టెను ఓ పెద్ద మత్స్యరాజాయ దత్వ, ఓ పెద్ద చేపకిచ్చి నోట్లో పెట్టుకుని దీన్ని కాపాడు. అది ఎక్కడ? సముద్రంలో ఆ చేప ఉంది పెట్టెను పట్టుకుని. ఈ సముద్రంలో కొట్టుకుంటూ వెడుతూ సరిగ్గా ఈ దశరథుడు చేరిన ద్వీపం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ చేప నోటిలో మందసాన్ని చూచి ఇదేదో తినేది కావలసిన అనుకుని మరొక పెద్ద చేప వచ్చింది. దాంతో తలబడడం కోసమని ఈ రెండూ కలబడుతుంటే ఇందులో ఈ పెట్టె పక్కకు వెళ్ళిపోయింది. ఇలా కొట్టుకుంటూ ద్వీపం దగ్గరికి వచ్చి జరుగుతుంది. అక్కడ ఏమవుతుందండి? బ్రహ్మదేవుడు కూర్చున్నాడు రావణాసురుని కొలువులో. తాతగారు ఎలా ఉంది మీ పంచాంగం, మీ జ్యోతిషం అడిగారు. ఏమిరా మీరు చెప్పారు కదా రాముడు అనేవాడి చేతిలో నాకు మరణం ఉందని. అసలు రాముడు పుట్టడానికే అవకాశం లేకుండా దశరథుణ్ణి నదిలో ఉంచి సంహరించాను, కౌసల్యని సముద్రంలో పడేశాను అని మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడే సమయంలో వాడితో మాట్లాడుతూ బ్రహ్మదేవుడు పుణ్యాహం కర్మణోస్తు అని. తాతగారు నాతో మాట్లాడుతూ ఏమిటండి మీరు పుణ్యాహం అంటే? అవునయ్యా, అక్కడ దశరథుడికి కౌసల్యకి వివాహం జరుగుతోంది. అక్కడ పురోహితుడు వశిష్ఠుడు ఆయన పుణ్యాహం కర్మణ భవంతో బ్రువంతు అన్నాడు. అయ్యా పుణ్యాహం అగుగాక, ఈరోజు పుణ్యమైనది అగుగాక అని అనండి అని పెద్దల్ని అడుగుతున్నాడు ఆయన. కనుక మరి నేనే కదా ఈ పెద్దవాడిని తండ్రిని, కనుక నేను పుణ్యాహం కర్మణ వస్తూ అన్నాను. వాళ్ళిద్దరికీ వివాహం అవుతుందండి. ఎలా వివాహం అయిందండి? ఒడ్డున ఉన్నారు దశరథుడు, సుమంత్రుడు. ఇందులో ఈ మందసం కొట్టుకొచ్చింది ద్వీపాన్ని. దశరథుడు ఏమిటా ఈ పెట్టని తెరిచి చూస్తే అందులో కౌసల్యాదే ఉంది. ఇంతకు ముందే పెద్దలు వీరిరువురికి వివాహం కోసమని మాటలు అయిపోయాయి. కనుక ఇప్పుడు చూడగానే కనిపించిన సమయమే సుముహూర్తం అంటే ఏదండి? సుముహూర్తం అంటే ఇప్పుడు అమ్మాయిని అమ్మాయి చూసేసుకుని ఏవో డేటింగ్లు చేసిన తర్వాత పెళ్ళిళ్ళు కాదు. అసలు మొట్టమొదటి సుముహూర్త సమయానికి చూడాలి. శక్తిపాతం అంటారు. అది మొట్టమొదటి చూపు. అంతవరకు పెద్దవాళ్ళ అమ్మాయిని చూసి మాట్లాడటమే తప్ప పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసుకుని మాట్లాడుకోవడం ఉండేది కాదు పూర్వకాలం. ఎప్పుడైతే ఈయన చూశాడో ఇదే సుముహూర్తం అనుకున్నాడు ఆయన. మరి వివాహం చేసుకోవాలంటే వాళ్ళ పురోహితుడు గారు ఉండాలి, గురువు గారు ఉండాలి. కనుక ఒకసారి స్మరించేటప్పటికీ అక్కడికి వశిష్ఠ మహర్షి విచ్చేశాడు. వారికి వివాహం జరిగింది.
వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన తర్వాత ఇప్పుడు అయితే నేను దశరథుడిని సంహరిస్తానని లేకపోయాడు రావణాసురుడు. ఇక్కడ నారద మహర్షి ఉన్నాడు, బ్రహ్మదేవుడు. నారద మహర్షి, ఒరే కంగారు పడకరా, నీకు ఇంకా సమయం ఉంది, అప్పుడే నువ్వు మరణించాల్సిన రోజులు రాలేదు, ఇంకా నీకు సమయం ఉంది కనుక ఇప్పుడే వెళ్ళావనుకో, అసలే క్రొత్తగా పెళ్ళైన ఉత్సాహంలో ఉన్నాడు దశరథుడు, ఇప్పుడే నువ్వు మరణిస్తావు అతని చేతిలో. ఎందుకంటే మానవుల చేతిలో చావు లేకుండా వరం కోరుకోలేదు కదా. కనుక ఎప్పుడో రామచంద్రుడు పెరిగి పెద్దవాడైన తర్వాత అతడి చేతిలో మరణించడం మంచిదా, ఇవాళే వెళ్ళి మరణించడం మంచిదా? కనుక తొందరపడక నాయన, నీకు ఆయుష్ ఉంది, ఉండు. ఇది కౌసల్య దశరథుల యొక్క వివాహం అంత చమత్కారంగా జరిగింది. సంతానం లేదా, ఎలా సంతానం కలుగుతుందా అని వశిష్ఠ మహర్షిని అడిగితే, వశిష్ఠ మహర్షి, నాయన మీ వంశానికి సంతానాన్ని అనుగ్రహించాల్సిన మహర్షి ఋష్యశృంగుడు, ఆయనను ప్రార్థించు, ఆయన ద్వారా నీకు సంతానం కలుగుతుంది. సుమంతుడు కూడా చెప్తాడు చరిత్రను. అనగానే ఈయన గురువు గారి అనుమతితో ఋష్యశృంగుని ప్రార్థించి ఆయన విచ్చేసిన తరువాత మొట్టమొదట అశ్వమేధ యాగాన్ని చేశాడు. అది అయిన తరువాత ఇష్టిం దేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణ అంటాడు ఋష్యశృంగుడు. అయా యాగాన్ని నేను మీకు నిర్వహింపజేస్తాను అను. యాగ నిర్వహణ జరిగే సమయంలో హవిర్భాగములను స్వీకరించడం కోసమని దేవతలందరూ వచ్చి ఆకాశంలో చేరి ఉన్నారు. చేరిన తర్వాత ఒకళ్ళు పరామర్శించుకుంటున్నారు. ఏమిటయా ఇంద్ర, ఈ మధ్య కొంచెం ఒళ్ళు చేసినట్టున్నావు అని. ఒళ్ళు చేయలేదండి, అవన్నీ వాక్కులు అన్నాడు ఆయన. ఏమిటైనా వాపు అంటే రావణాసురుడు చేసిన తరపులకి ఈ పంట వాచిపోయిందండి నాకు అని ఒకళ్ళకి ఒకళ్ళు వాళ్ళ శరీరాలు చూపించుకుని రావణాసురుడి చేత ఎలా బాధలు పెట్టబడ్డారో. బ్రహ్మదేవుడు ఉన్నాడు ఆ సమావేశంలో. మహానుభావ, నువ్విచ్చిన వరప్రభావమే బ్రహ్మం తే వరకారణాత్, నీ వరప్రభావం వలన మమ్మల్ని అందరినీ బాధిస్తున్నాడు రావణాసురుడు అని వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకున్నారు. పార్శ్వే వాతిన మారుత, వాయు అంతా విజృంభించి సంచరించేవాడు రావణాసురుడి ప్రక్క నుంచి నడిచి వెళ్ళాలంటే భయపడుతూ కొంచెం ఎక్కువ గాలివే. అది కూడా ఏవో సమయాలు ఉన్నాయి. ఒక సమయంలో బాగా గాలి వేయాలి, ఒక సమయంలో గాలి మందంగా ఉంటుంది. కనుక ఎలా ఉండాలో, ఏముంటే ఏం ప్రమాదమో భయపడుతూ ఆ పక్క నుంచి వెడతాడు వాయు. వెళ్ళమంటే అయ్యా నాకు ఆ డ్యూటీ మాత్రం చెప్పకండి. పార్శ్వేవా దినమారుత, అగ్నిదేవుడు, అయ్యా ఏం చెప్పుకోమంటారండి, నాకు మంచి ఇంధనం దొరికితే భగ్గుమని మండాలని ఉంటుంది, కానీ నా బతుకు లంకారాజ్యంలో అలా మండడానికి ఎక్కడా అవకాశం లేదండి. ఎంచేత లంకారాజ్యంలోని స్టవ్లకు సిమ్ము హయ్యి ఉండవు. ఎందుకని ఏ పదార్థానికి ఎంతవరకు వేడిని అవసరమో అంతవరకే నిప్పు మండాలి. ఒకవేళ ఏ ఇల్లాలైనా రావణాసురుడి దగ్గరికి వచ్చి ఈవాడ పాలు పొంగిపోయాయండి అని అందా, అగ్నిదేవుడి వీపు విమానం మోత. కనుక జంట మోముల సామి వంట చేయు. ఆయన బతుకంతా ఆ వంటింట్లోనే వాడు ఉండడు. మీకేమండి నయమే, వంటింట్లో ఫ్యాన్లు ఉంటాయి, సౌఖ్యం ఉంటుంది, కానీ నా బతికి ఎవరికి చెప్పుకోని అంటున్నాడు యముడు. ఎంచేత ఆయన ఎంతసేపు గుమ్మం బయటే యముడు నిచ్చలు కావలి. ఆ బయట కాపలా, ఇంట్లోకి రానివాడు. యముడు ఇంట్లోకి వస్తే ప్రమాదం. ఎవరైనా పిలుస్తారా యముడిని? అందరి దేవతల్ని పిలిచేవాళ్ళు ఉంటారు, కానీ యముడిని ఎవరైనా ఒకసారి మా ఇంటికి రమ్మని పిలుస్తారండి? పిలవరు కదా. కనుక ఆయన ఎంతసేపు ఆ లంకా నగరంలో ఆ బయట ఉండి నాకు ఓ రోజు రాకపోతుందా, ఈ లంక అంతా బంగారు నగరంట అని భలే డిజైన్లు అన్నీ బాగుంటాయిట, నాకు చూడాలని ఉంది, కానీ చూడడానికి లోపలికి వెళ్ళగలమా? అమ్మో వెడితే రావణాసురుడు కొట్టేస్తాడే అంటే మరేం చేయాలి? ఎవడైనా వీవీఐపీలు వెళ్ళేటప్పుడు మందులో కలిసి వెళ్ళిపోవాలి. అలాగా వీవీఐపీ ఒక ఆయన వచ్చాడు లంకా నగరానికి, ఆంజనేయ స్వామి. ఆయన వచ్చిన తర్వాత నీకేం భయం లేదు, కృతాంతదూతస్య సుఖ ప్రవేశ. భోజరామాయణంలో అన్నగా చెప్తాడు. ముందు ఆంజనేయ స్వామి లోపలికి అడుగు పెడుతూ నేనున్నా, నీకేం పర్వాలేదు రా అని. ఆయన వెళ్ళిన తర్వాత యముడికి కూడా ప్రవేశం. మరి యుద్ధం చేసి చాలా మంది సంహరించాడు కదండి ఆయన. ఈ రీతిగా యమధర్మరాజు గారు బతుకారు.
గంధవళ్ళు సగునాగసపు కుర్ర, ఆగసపు కుర్ర మాతరి స్వాహ. ఆయన పేరేం పేరండి? మాతరి అంటే ఆకాశాద్వాయు కదా, ఆకాశంలో సంచరించేవాడు, తల్లి ఒడిలో సంచరించేవాడు అని పేరు వాయువు. ఈ వాయువు రకరకాల స్ప్రేలన్నీ పట్టుకొచ్చి ఆ లంకా నగరంలో పైసా ఖర్చు లేదు, మంచి ఎప్పుడు చూసినా సుగంధమే. అలా ఆయన వచ్చాడు. ఇది ఒకళ్ళు వాళ్ళ వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటున్నారు. రావణాసురుడి బలానికి భయపడి వాడితో యుద్ధం చేయలేక ఇంద్రో మయూర రూపేణ, ఇంద్రుడు మయూర రూపాన్ని ధరించి పారిపోయాడు. కుబేరుడు త్రుకలాస రూపం, వరుణుడు హంస రూపం, యమధర్మరాజు కాకి రూపం. భయపడిపోయి ఆ వేషాలు వేసుకుని పారిపోయాడు. పారిపోతే పాపం ఆ జంతువులన్నీ చూసి మేమేదో సుఖంగా గౌరవంగా బతుకుతున్నాం, నాయన మీరందరూ వచ్చి మా వేషాలన్నీ వేసేసుకుంటే ఎలాగా అని అవన్నీ గొడవ పెట్టాయి. గొడవ పెడితే ఎవరికి చెప్పకు. ఇప్పుడు నీ వేషం వేసుకోకపోతే నా రూపంలో కనబడితే వాడు తన్నుతున్నాడు పక్క నుంచి, కనుక నీ వేషం వేసుకున్నాను, నీకేదో ఒకటి ఇస్తానులే. ఏమిస్తారు? ఇంద్రుడు మయూర రూపేణ, మయూర రూపాన్ని స్వీకరించాడు. కనుకనే మయూరానికి వరం ఇచ్చాడు. నేను మేఘాలకన్నిటికీ మేఘాస్తస్యాత్మమూర్ధయ అంటాడు శుకుడు. మేఘములన్నిటికీ అధిపతి. నా మేఘములను చూడగానే నీకు ఆనందం కలుగుతుంది, నీకు అందమైన పింఛం ఉంటుంది అని వరమిచ్చాడు నెమలికి మహేంద్రుడు. ఇక వరుణుడు హంస రూపాన్ని ధరించాడు కదా. హంస నీటిని చూడగానే, నీటిలోకి దిగ్గానే నీకు పరమ ఆనందం కలుగుగాక వరమిచ్చాడు ఆయన. ఇక ముంగిసకు కుబేరుడు నా దగ్గర పోడంత బంగారం ఉంది, నీకు బంగారపు రంగు అప్పుగాక అని. కనుక బంగారు రంగు దానికి యమధర్మరాజు గారు కాకి వేషం వేసుకున్నాడు ఆయన. కనుక కాకి నీకెవళ్ళైనా పిండం పెడితే నాకు ముడుతుంది. కనుక పిండ ప్రధానం ఎవరికి పెడతారండి? కోకిరికి పెడతారా? ఎవరైనా పెట్టరు బాబా, అంత తీయగా వాడుతుంది. కానీ కాకి పిండ ప్రదానం చేస్తారు. ఎందుకని? యముడిచ్చిన వరం కాకి. ఇది మా స్థితి. బృహస్పతి ఏమండి ఇంతకాలం ఎంత గౌరవంగా బతికాను నేను వస్తే స్వర్గంలో అందరూ లేచి నిలబడేవారు. కానీ ఇప్పుడు నా గతి ఎలా ఉందో తెలుసిన? ఎలా ఉంది? ఆయన రావణాసురుడు గరువులోకి వెళ్ళి హాజరైంచుకోవాల్సింది. అక్కడ కూర్చున్నప్పుడు మిగతా దేవతలందరూ పెద్ద ఆయన కదా నమస్కారం పెడుతుంటా, ఏమో బాగున్నావా అని అడుగుతూ ఉంటాడు. అలా మాట్లాడుతుంటే ఆ రావణాసురుడు భటులు వచ్చి ఇది ఇంద్రుడి సభ కాదు, సద్దు అంటారు. అనగానే ఇంత మాట్లాడేవాడు గప్పుకుని గమ్మున నోరు మూసుకుని ఉంటాడు. బ్రహ్మదేవుడు ఆయన మహానుభావుడు. ఆయన రావణాసురుడికి పంచాంగం చెప్పడానికి వస్తాడు. ఎప్పుడు వస్తాడండి? బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పొద్దునే వాడికి ఏదో చెప్పేస్తే మన పని అయిపోతే మళ్ళీ మన పని మనం చూసుకోవచ్చునని రావణాసురుడి దగ్గరికి వస్తాడు. రావణాసురుడు ఎవరండి రావణాసురుడు? కోప్పడకండి. ఈనాటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే ఈనాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ అర్ధరాత్రి మెలకువగా ఉండి పగలు పడుకుంటారు కదండి. ఎందుకంటే అమెరికా వాడికి రాత్రి పగలు కనుక పాపం రాత్రి అంతా పని చేస్తుంటారు, పగలు పడుకుంటారు. మన రావణాసురుడు నక్తంచరు, రాత్రిపూట అంతా సంచరిస్తూ ఉంటాడు, పగలు మరి ఆలస్యంగా నిద్రలేస్తాడు. వాడెప్పుడో నిద్రలేస్తే పాపం పొద్దున్నే బ్రహ్మగారు వచ్చేసరికి కూర్చున్నారు. ఊరికే ఏం కూర్చుంటాం, ఆ వేదాన్ని మళ్ళీ మర్చిపోకుండా ఓసారి వల్లె వేసుకుందాం అనుకుని ఆయన వేదం జరుగుతుంటే పరిగెత్తుకుని లోపల నుంచి వచ్చి మాట్లాడు మా మహాప్రభు పడుతున్నాడు అంటే పాపం ఈయన నోరు మూసుకోవచ్చు. ఇది గతి దేవతలది. రావణాసురుడి చేతిలో ఒకరితోటి ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ కష్టం మనకి ఎలా తొలగుతుంది? ఈ కష్టం తొలగాలంటే అందరి కష్టాలను తొలగించేవాడు ఎవరండి? పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థించాలి. కానీ ప్రార్థించాలి అని ఉంది, కానీ ప్రార్థించాలని ఇంకా తట్టలేదు. వాడు కష్టాలే చెప్పుకుంటున్నాడు. పరమాత్మని ప్రార్థించకపోతే రక్షాపేక్షం ప్రతీక్షతే, రక్షించు అని వాడు అడుగుతాడా లేదా అని చూస్తూ ఉంటాడు పరమాత్మ. వీళ్ళెవరికి పరమాత్మని అడగాలనే బుద్ధి పుట్టలేదు, కష్టాలని చెప్పుకుంటున్నారు. ఆలోచించాడు పరమాత్మ, వీళ్ళని ఎలాగైనా కాపాడు. మరి అడగందే కాపాడకూడదు కదా. మనం వాళ్ళకి గుర్తు రావాలంటే ఏం చేయాలి అనగానే ఏ తస్మిన్నంతరే విష్ణు ఉపయాతో మహాద్యుతి.
ఏతస్మిన్ అంతరే సరిగ్గా వీళ్ళ మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడ గరుడ వాహనారూఢుడై నారాయణుడు దిగాడు. ఎందుకోసం నన్ను చూస్తే అయినా నన్ను ప్రార్థించాలనే బుద్ధి పుడుతుందేమో అని. ఎప్పుడైతే ఎలా దిగాడంటే ఆయన మహాద్యుతి. మహాద్యుతి అంటే గొప్ప కాంతి. ఎందుకోసమని కాంతి? ఇప్పుడు దేవతలకు నేను ఉపకారం చెయ్యబోతున్నాను, దేవతలకు ఉపయోగపడుతున్నాను అనగానే కలిగిన ఒక అవకాశం లభించింది నాకు, వీళ్ళకు ఉపకారం చేసే అవకాశం అని పరమ ఆనందంతో పీతవాస చతుర్భుజ. దేవతలు అడగడమే ఆలస్యం, అడిగితే ఇప్పుడే రావణాసురుని సంహరించేస్తాం అని మళ్ళీ ఆలస్యం లేకుండా శంఖం చక్రం ఆయుధాన్ని పుచ్చుకుని మరీ అవతరించాడు పరమాత్మ. ఎందుకోసం అవతరించాడండి పరమాత్మ? శంఖం చక్రం పుచ్చుకుని వచ్చాడు పరమాత్మ. ఇప్పుడు పరమాత్మని దర్శించిన తర్వాత త్వాం నియోక్ష్యామహే విష్ణు దేవానాం హితకామ్యయ. ఆ పరమాత్మ ఉండగా మనకేం లోటు? పరమాత్మని ప్రార్థించాలనే ఆలోచన ఇప్పటిదాకా తట్టలేదే అని దేవతలందరూ నమస్కరించి స్వామి ఈ లోకంలో అవతరించి రావణాసురుని సంహరించవలసినది ప్రార్థించు. అలా ప్రార్థించి ఊరుకుంటే వెంటనే సుదర్శనాయుధాన్ని ప్రయోగించు. కానీ మళ్ళా దేవతలు పరమాత్మకి తెలియదు కాంసును, మనమే ఆయనకి సలహా చెప్పాలి కాంసును అనుకుని స్వామి ఈ రావణాసురుడు దేవతల చేత కానీ ఎవరి చేత మరణం లేకుండా వరాన్ని పొందాడు, కానీ నరుల చేత మరణం ఉండకూడదని వరం కోరుకోలేదు. కనుక విష్ణు పుత్రత్వమాగచ్చ, నువ్వు ఈ లోకంలో పుత్రునిగా జన్మించి మానవుడిగా ఉండి అతడిని సంహరించవలసినది. ఇది అదనంగా దేవతలు చెప్పిన మాట. చెప్పడం వల్ల ఏమైందండి? వీడు చెప్పి ఉండకపోతే వెంటనే రావణాసురుడి పీడ వదిలిపోని వాళ్ళకి ఈ బ్రహ్మవరాలు అని ఏమైనా అడుగుతాయా? పరమాత్మ సంహరించాలనుకుంటే బ్రహ్మగారికి ఆ పదవిచ్చి శక్తులను ఇచ్చినవాడే పరమాత్మ. కానీ వీళ్ళే నువ్వు మానవుడిగా జన్మించాలి అన్నారు కనుక ఓహో మానవుడిగా జన్మించి వాడిని సంహరిస్తేనే వీళ్ళకి తృప్తి కాంసును, కనుక వాళ్ళ మాట తప్పకుండా చెయ్యాలనుకున్నాం. పాపం వైకుంఠం నుంచి ఎందుకు వచ్చాడు నారాయణుడు? ఆ సుదర్శనుడు పాంచజన్యుడు ఓ మాకు మంచి అవకాశం కలుగుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవతలు ప్రార్థించగానే శంఖం ఊది చక్రం వదిలేస్తాడు కంసును, రావణాసురుని సంహరించే అనుకుని వచ్చాడు. వచ్చిన రాదు ఇక్కడికి వస్తే సీన్ మారిపోయింది. ఎందుకంటే నువ్వు మానవుడిగా జన్మించాలి అని. పాపం వీళ్ళు బిక్కమొహాలు వేసుకుని స్వామి మాకేమైనా అవకాశం దొరుకుతుందేమో అనుకున్నాం, ఏడు నువ్వు మానవుడిగా పుట్టి చంపుతావా, మీరేం బాధపడకండి, నాతో పాటు మీరు వద్దురు కానీ అన్నాడు. కనుకనే రామచంద్రస్వామిగా నారాయణుడు అవతరిస్తే, ఆదిశేషుడు లక్ష్మణస్వామిగా అవతరిస్తే, సుదర్శనుడు భరతుడిగా అవతరిస్తే, పాంచజన్యం శత్రుఘ్నుడిగా అవతరించాడు. ఎందుచేత పరమాత్మ భక్తుల మాటను తప్పకుండా కాపాడు. పాలసముద్రంలోకి వెళ్ళి పరమాత్మ కంసాది దైత్యుల బాధ చాలా ఎక్కువైపోయింది, వారిని సంహరించవలసింది అని ప్రార్థించు. ఎలా ప్రార్థించారు? గోరూపమును ధరించిన భూదేవితో పాటు వెళ్ళి ప్రార్థన. ఎప్పుడైతే అలా ప్రార్థించారో పరమాత్మ భూదేవి మా ఆవిడగా నన్ను అడగచ్చుగా, అడగలేదు. గోరూపాన్ని ధరించి వచ్చి అడిగి, కనుక నేను కూడా ఆవిడని పాలించాలంటే గోపాలకుడిగానే ఉండాలి కంసం అనుకున్నాడు ఆయన. అనుకుని పరమాత్మ నగరంలో పుట్టినా వెళ్ళిపోయి గోపాలకుడిగానే పెరిగాడు. కనుక భక్తులు ఎలా అడుగుతారో, ఎందుకని ఇంత కష్టపడి ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏ భక్తుల కోసం వచ్చాడో వాళ్ళ యొక్క మనోభావాన్ని గమనించి వాళ్ళకి ఆనందజనకంగా రావు. దేవతలు ప్రార్థించారు మానవుడిగా జన్మించమని. పరమాత్మ నేను భూలోకంలో అవతరించాలంటే ఎవరికి కుమారునిగా అవతరించవలను? పితరం రోజయామాస తదా దశరథం నృపం. వెతికి ఉన్న వాళ్ళల్లో ఈ దశరథుడు అనే ఆయన కొన్ని మంచి గుణాలు కలిగిన వాడని లోకులు అంటూ ఉంటారు. అంటారా? అన్నారని అయోధ్యకాండలో తెలుస్తుంది మనకి. కనుక
ఈయన కుమారుడుగా మనం జన్మిద్దాం అనుకుని ఎంచుకున్నాడు. తాను ఎంచుకున్నాడు దశరథుని తండ్రిగా. ఎందుకోసమని కారణం ఉంది. మన రామాయణ యాగం శ్రీనివాసుని ప్రసాదంతో ఆరంభమైంది. కారణమేమి? రామావతారానికి మూల కారణం తిరుపతి కొండ. తిరుపతి కొండ మీద దశరథ చక్రవర్తి, మనకి వెంకటాచల మహాత్మ్యం చెబుతుంది. దశరథ చక్రవర్తి శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేస్తే నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన నారాయణుని చూసి ఆనందంతో దశరథుడు 4 శ్లోకములలో ప్రార్థించాడు. ఇది విని ఆనందం కలిగిన పరమాత్మ, నువ్వు 4 శ్లోకాలతో స్తోత్రం చేసావు కనుక 4 రూపాలతో నీకు జన్మిస్తాను కనుక దశరథునికే అని యోగ్యుడు కనుక అలాంటి వరప్రదానాదుల వలన పితరం రోచయామాస కదా దశరథం రూపం. దశరథుణ్ణి తండ్రిగా ఎంచుకున్నాడు. పుత్రకామేష్టి అయ్యింది. అందుండి ప్రాజాపత్య పురుషుడు వచ్చాడు. ఆయన, ఇదిగో నాయన ఈ పాయసాన్ని నీ భార్యలకు ఇయ్యి అనగానే దశరథ చక్రవర్తి ఆ పాయసాన్ని తన భార్యలకు పంచాలి. ఎవరికి పంచాలి? ఈయనతో పాటు ఈయన పక్కన కూర్చుని ఆ పొగంతా పాపం కళ్ళకి పట్టేసి బాధలు పడిన వాళ్ళు ఎవరండి? 3 భార్యలు కదా. ఈ 3 భార్యలకు పంచాలి. ఈ ప్రాజాపత్య పురుషుడు ఇచ్చిన పాయసం చూస్తే చిన్న లోటాతో ఇచ్చాడు. ఈ లోటాలో ఉన్న పాయసాన్ని 3కి పంచాలి. 3కి ఎలా పంచాలి? దీనికి మనసులో ఎవరో ఇష్టమైన వాళ్ళు ఉంటే ఉండుగా, కానీ ఈయన ఒక ప్రభు కనుక ధర్మశాస్త్రమే ఒకవేళ యజమాని తన ఆస్తిని పంపకం చేస్తే ఎలా పంపకం చేయాలి, పెద్ద కొడుక్కి ఎలా పంచాలి, చిన్న కొడుక్కి ఎలా పంచాలి, ఇవన్నీ చెప్పు. కనుక తాను ధర్మశాస్త్ర బద్ధుడై ఈ పాయసాన్ని ఇవ్వాలి. మొదటి భార్య కౌసల్య, రెండవ భార్య సుమిత్ర, మూడవ భార్య కైకేయి. ఇప్పుడు ఈ 3కి పాయసాన్ని విభజించినప్పుడు 3కి 3 భాగాలు చేసి ఇచ్చేశాడు అనుకోండి. మిగతా ఈ పెద్ద భార్య గారికి రెండవ భార్య గారికి కొంచెం అసంతృప్తి కలుగుతుంది. పెద్ద చిన్న తేడా లేదా? తారతమ్యం లేదా? అందరికీ ఒకే రకంగా వాటా పంచుతారా అని వాళ్ళ ఆగ్రహం వస్తుంది. కనుక పెద్ద చిన్న తేడా చూపించాడు. కౌసల్యాయై ప్రథమమదిశత్ పాయసార్థం. ముందు 2 భాగాలు చేశాడు. ఓ సగాన్ని ముందు కౌసల్య గారికి ఇచ్చేశాడు. అమ్మ ఈ పాయసం నీ వాట అనగానే ఆవిడ నిజమే సగం నాకు ఇచ్చేశాడంటే ఇంతకంటే దాన్ని 2 భాగాలు చేసి ఇద్దరికి ఇస్తాడు కనుక ఖచ్చితంగా తరువాతి భార్యల కంటే పెద్ద వాటానే నాకు దొరికింది, పెద్ద భార్యని కనుక ధర్మబద్ధమే అనుకుని వెంటనే పుచ్చేసుకుంది ఆవిడ పాయసం. తరువాతి పాయసాన్ని మళ్ళీ 2 భాగాలు చేస్తాడు. అంటే 1/4 1/4 అంతనమాట. ఇప్పుడు ఈ వంతులో 4వ భాగాన్ని సుమిత్రకి ఇచ్చేసాడు. సరిపోయి సుమిత్ర పాయసం పుచ్చుకోలేదు, చూస్తోంది. ఏమంటే పెద్ద భార్యకి రెండో భార్యకి తేడా చూపించి సగము పావు ఇచ్చినప్పుడు రెండో భార్యకు మూడో భార్యకు తేడా చూపించద్దా? మా ఇద్దరికి సమానంగానే పనిచేస్తాడా ఈయన? ఇక్కడికి వచ్చేటప్పుడు కైకేయి అంటే ఇష్టం కదా, కనుక ఇష్టం కదా అని ధర్మాన్ని పక్కన పెడతాడా? ధర్మం ప్రకారం పంచుతాడా? చూద్దాం ఏం చేస్తాడో అని ఆవిడ పాయసం పుచ్చుకోలేదు, అలా పట్టుకుని చూస్తాం. ఇప్పుడు కైకేయికి పాయసం ఇవ్వాలి, ఏం చేయాలి ఈయన? ఈ 1/4 వంతు పాయసాన్ని మళ్ళీ 2 భాగాలు చేశాడు. 1/8 వంతు కైకేయికి ఇచ్చాడు. కైకేయి నిజమే చిన్నావిడ, నేను మూడో ఆవిడ్ని కనుక ఆవిడ కంటే తక్కువ ఇవ్వడం న్యాయమే, నాకు రావాల్సిన భాగం నాకు వచ్చింది, ఆవిడ పుచ్చేసుకుంది. ఇప్పుడు ఈ మిగిలిన 1/8 వంతు పాయసాన్ని మళ్ళీ సుమిత్రకి ఇచ్చింది. ఇప్పుడు నాకు రావాల్సిన వాటా వచ్చిందని ఈవిడ పుచ్చుకుంది. ఈవిడ కొంచెం ఆలస్యంగా పుచ్చుకుంది కనుకనే మొదటి భార్యకు మొదటి సంతానం, రెండో సంతానం మూడో భార్యకు కలిగింది, తరువాతి సంతానం రెండో భార్యకు కలిగింది. ఎందుకంటే ఈ ఆలస్యానికి కారణం ఏమిటి? ఇదిగో ఈవిడ పాయసం పుచ్చుకోవడం కొంచెం మరి ఆలస్యం చేసింది కనుక అలా శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైన తేజస్సు 4 భాగములుగా పంచబడి అనుగ్రహింపబడింది. 7-18 అనుగ్రహింపబడింది. ఇప్పుడు ఈ పాయసములను స్వీకరించారు. స్వీకరించిన తరువాత పరమాత్మ ఆవిర్భావం ఎలా అయిందో రేపటి దినం మనం ఆ వృత్తాంతాన్ని అనుభవించాం. ఒక్కసారి అందరం పరమాత్మను స్మరిద్దాం.
బలం విష్ణోః ప్రవర్ధతాం.